కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాలలో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుండి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరంలో గంగా నదిలో కలుస్తాయి. అందుకే ఈ క్షేత్రానికి వారణాసి అని నామకరణం చేశారు. కాశీ అనే పదం ప్రకాశించడం లేదా కనిపించడం అనే పదం నుండి పుట్టినది. సంస్కృత పదం కాస్ నుండి ఉద్భవించినది. బ్రిటిష్ వారి వాడుకలో వారణాసి బెనారస్గా మారింది. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువుల విశ్వాసం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రమే. వారణాసి ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరం. ప్రతి ఏటా పాల్గొన మాసంలో శుక్లపక్షమి ఏకాదశి తర్వాతి రోజున మసాన్ హోలీ జరుపుకుంటారు. ప్రయాగరాజులో కుంభమేళా ముగిసిన తర్వాత నాగా సాధువులు మసాన్ హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు కాశీ చేరుకున్నారు. అందుకే ఈ హోలీ మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ వేడుకలు 2 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ హోలీ చితాభస్మంతో ఆడుతారు. కాశీలోని మణికర్ణికా ఘాటు వద్ద సాధువులందరూ సమావేశమై శివభజన, ఆటపాటలతో ఘనంగా హోలీని నిర్వహిస్తారు. అనంతరం చితాభస్వాన్ని ఊదుకుంటూ మృత్యు పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారము ఈశ్వరుడు తన వివాహం తర్వాత ఇక్కడికి వచ్చి మసాన్ హోలీ ఆడారట. ఈ సందర్భంగా బూడిదతో హోలీ జరుపుకోవడం వెనుక ఉన్న కారణాలేంటి, ఆ హోలీ మరణము, శివయ్య భక్తులకు ముడిపడి ఉందా అనే ఆసక్తికరమైన విషయాలను మనము తెలుసుకుందాం. హోలీ అంటే మరణ పండుగను జరుపుకోవడంతో సమానంగా భావిస్తారు. మనుషులు అహం, దురాశ వంటి దుర్గుణాలను వదలాలని, మనుషుల యొక్క జీవితము బూడిదగా మారి ముగుస్తుందని మసాన్ హోలీ బోధిస్తుందని పండితులు చెప్తారు. కేవలం బూడిద మాత్రమే చివరికి మనిషికి మిగిలేది అనే కఠిన సత్యాన్ని బోధిస్తుంది. పురాణాల ప్రకారము శివయ్య ఏకాంతంగా ఉంటాడు. పార్వతీ కఠినమైన తపస్సును చూసి ఈశ్వరుడు పార్వతీదేవికి వివాహ ప్రతిపాదన పంపాడు. తన వివాహానికి రాక్షసులు, యక్షులు, గంధర్వులను ఆహ్వానిస్తాడు. అక్కడ శివుడు తన భక్తుల మధ్య తారతమ్యం చూపలేదు. అలా వివాహానికి దేవతలు, రాక్షసులతో పాటు సమస్త ప్రాణాలను ఆహ్వానిస్తాడు. అదే సమయంలో శివుడి భారీ స్వరూపాన్ని చూసి పెళ్లి కూతురు భయపడుతుంది. తర్వాత పార్వతీ కోరిక మేరకు శివుడు సుకుమార రూపాన్ని ధరించి పార్వతిని వివాహం ఆడతాడు. శివపార్వతుల వివాహం అనంతరం తొలిసారి కాశీని సందర్శిస్తారు. రంగబరి ఏకాదశి తిథి వేళ శివపార్వతులు ఒకరినొకరు అబీర్ పూసుకొని హోలీ ఆడుతారు. అయితే అది చూసిన రాక్షసులు, యక్షులు, పిశాచులు, అఘోరాలు తమతో హోలీ ఆడాలని శివయ్యను అభ్యర్థిస్తారు. తన భక్తుల జీవితంలో అన్ని రంగులకు దూరంగా ఉంటారని శివయ్యకు తెలుసు. అందుకే శ్మశాన వాటికల్లోని బూడిదతో హోలీని ఆడుతారు. ఆ తర్వాత అందరూ మసాన్ బూడిదను శివయ్యకు పూయడం ద్వారా హోలీ వేడుకలు జరుపుకుంటారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ మసాన్ హోలీని కాశీలో జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారము మసాన్ హోలీ అనేది మరణ పండుగతో సమానము. ఒక వ్యక్తి తన భయాన్ని అదుపులో ఉంచుకొని మరణ భయాన్ని విడిచిపెట్టినప్పుడు వారు జీవితంలో ఆనందాన్ని పొందగలుగుతారు. దహన సంస్కారమే పరమ సత్యంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి అహం, దురాశ వంటి దుర్గుణాలను చుట్టుముట్టినప్పుడు వారి జీవితం మసాన్తోనే ముగుస్తుందని మసాన్ హోలీ బోధిస్తుంది.